కుప్పలుగా నోట్ల కట్టలు, ఎటు చూసినా గోల్డ్ సిల్వర్, అధికారులే ముక్కున వేలేసుకునేలా ఆస్తులు. ఇది హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో బయటపడ్డ అక్రమాస్తులు. కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ తనిఖీలు కొనసాగాయి. నిన్న తెల్లవారుజామున నుంచే ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మల్లాపూర్లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగించారు. ఇక ఏసీబీ తనిఖీల్లో భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులే షాక్ గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో ఆ నగదును లెక్కింపునకు కౌంటింగ్ మిషన్స్ ను అధికారులు తెచ్చుకున్నారు. దాదాపు 1.20 CR నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్న అధికారులు. నిజామాబాద్ లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో 3 ప్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లను అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్స్ ను ఓపెన్ చేసి మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మల్లాపూర్లోని కుమార్ నివాసంలో 2 కార్లను ఇప్పటికే సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ప్రాథమికంగా 100 కోట్ల రూపాయల ఆస్తుల వరకు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గత నెల తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా ఎంతో డబ్బులు వెచ్చించి మరీ జరిపించారు. వివాహం కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ డబ్బులు ఎలా సంపాదించారు అనే దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. Is that